భారతరత్న, తొలి తెలుగు ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, తెలుగువారి ముద్దుబిడ్డ దివంగత పివి నరసింహారావు 103వ జయంతి వేడుక ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు సమీపంలో ఉన్న మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి ఉపాధ్యక్షుడు మహంకాళి వెంకటశేషయ్య, సేవా సమితి సభ్యులు సముద్రాల శంకరశాస్త్రి, పింగళి పూర్ణచంద్రరావు, బ్రహ్మశ్రీ మైనంపాటి సాయికుమార్, అద్దంకి రంగారావు, కొండేపు సుబ్బారావు, పరమాత్మను నాగేశ్వరరావు, సూరపరాజు రాము, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఒకసారి స్లోగన్ చెప్పండి. జోహార్ పివి నరసింహారావు గారు, జోహార్ పివి నరసింహారావు గారు, జోహార్ పివి నరసింహారావు గారు, జోహార్ పివి నరసింహారావు గారు, జోహార్ రహే పివి నరసింహారావు గారు, అమర్ 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 రహే జోహార్ పివి నరసింహారావు గారు, అమర్ రహే. రాబోయే ట్రాక్ కర్రా ఆయన ఒక ఇది కదా ఏంటి గురుగారు. లేట్ చేయవాక అమ్మో, తీ గబగబ తీ నువ్వు. సాయి ఇక్కడ ఉంది. సాయి ఎవరుంటే పెట్టండి, వస్తే వేస్తారు. మళ్ళీ ఇంకోసారి ఏంటి. ఒంగోలు పట్టణంలో రంగారాయుడు చెరువు వద్ద గల పివి నరసింహారావు విగ్రహానికి ఆయన 103వ జయంతి సందర్భంగా, ఆ మహానుభావుడి 103వ జయంతి సందర్భంగా మాజీ ప్రధాని, భారతరత్న, బహుభాషా కోవిదుడు, స్థితప్రజ్ఞుడు, అన్ని రకాల్లో ఆయన ఆర్థికవేత్త, మంచి ఆర్థికవేత్త, అటువంటి మహానుభావుడికి బహువకాశాలి వారి మహానుభావుడికి ఈరోజు 103వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి వారు ఈరోజు ఆయనకి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడికి ఇక్కడ రీసెంట్గానే ఈ విగ్రహం ఎక్కడా లేదు. ఈ 4-5 జిల్లాల్లో పివి నరసింహారావు గారి విగ్రహం ఈయన ఒక 3 నెలల క్రితం ఏప్రిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహానుభావుడికి ఫస్ట్ ఇక్కడే మనం ఈ రంగారాయుడు చెరువు సెంటర్లో ఇది దాని సందర్భంగా చేసినందుకు ఆయనకు ప్రథమంగా ఆ విగ్రహానికి మనం నివాళులు అర్పిస్తూ సంఘం వాళ్ళు ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన ప్రధానిగా ఉండగా అతను చేసిన కార్యక్రమాలు, ఆర్థికం భారతదేశం మైనార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన అన్ని ఆర్థిక పరిస్థితులు చక్కదిద్ది మంచి పొజిషన్లో తీసుకొచ్చి భారతదేశాన్ని మంచి పేరు తెచ్చిన మొత్తం గొప్పవేత్త, అసలు రాజకీయవేత్త. ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత ఎన్నో పదవులు అలంకించారు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. లాస్ట్కి ప్రధాని అయ్యి ఆయన ప్రధాని అయిన తర్వాత ఆయన శేష జీవితం ఆయన ఏంటంటే 14 భాషల్లో కోవిదుడు. ఆయన 14 భాషలు అనర్గంగా మాట్లాడతాడు, రాస్తాడు. మంచి పండితుడు, కవి, ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన
శాస్త్రపరమైన మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాన్ని హిందీలో అనువాదం చేసి ఆయన అటువంటి మహాకవి మహాపండితుడు అటువంటి వారికి మన నూడబడి చంద్రిక ఈరోజు నివాళులు అర్పిస్తూ మా బ్రాహ్మణ సేవా సమితి మరొక్కసారికి ఆయనకి నివాళులు అర్పించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాం. జోహార్ పివి నరసింహరావు గారు, జోహార్ పివి నరసింహరావు గారు, పివి నరసింహరావు గారు అలాంటి మహానుభావుడు ఈరోజు జయంతి చేసుకోవటం మన శుభోదయం. బ్రాహ్మణ సేవా సమితి తరపున ఆయనకి నివాళులు అర్పిస్తూ అలాంటి జాతి రత్నాన్ని ప్రతి దేశంలో కానీ అన్ని చోట్ల కూడా ఆయన జయంతి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పివి నరసింహారావు గారి 103వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ సందర్భంగా నేను చిరు పద్యాన్ని ఒకటి ఆయన సమర్పిస్తున్నాను. ఆయన గుణగణాల గురించి ఈ పద్యంలో వివరించాను. రాజకీయమిరుంగ రాజవంశముగాని భజన పరులు లేని బాపడతడు, ఆర్థిక రంగాన అనుభవముందకే వినుతిగాంచిన శాస్త్రవేత్తయతడు, తాత్విక చింతన తత్పరవర్తనన్ భావన చరుతుడవు పంతులతడు, సాహిత్య సంబంధ సద్గ్రంథకర్తయై గణతకెక్కిన మహాకవియతండు, సకల భారత పాలనా శాస్త్రయతడు, తెలుగు జాతికి శాశ్వత వెలుగతండు, పుణ్య భారత మాత సుపుత్రుడతడు, అతడే మన పివి అతనికి అంజలింతూ. జై అమర్ రహే పివి నరసింహారావు గారు, అమర్ రహే పివి నరసింహారావు గారు, అమర్ రహే పివి నరసింహారావు గారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో బ్రాహ్మణ సేవా ఆధ్వర్యంలో పివి నరసింహారావు గారికి 103వ జయంతి సందర్భంగా నివాళులర్పించి పూలమాలలు నివాళులర్పించాము. అది ఈ ఆనవాయితీ పివి నరసింహారావు గారి జన్మదినాన్ని మా సంఘం వారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ప్రకాశ పంతులు గారికి మా బ్రాహ్మణ సంఘం వాళ్ళు గార్లెండ్ చేసి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఆయన జయంతులు కానీ ఆయన వర్ధంతులు చేస్తూ వస్తున్నాం. ఇంకా ఉత్తరోత్తర కూడా ఆ మహానుభావుడు ఆయన బహుభాషా కోవిదుడు, మంచి ఆర్థికవేత్త, 14 భాషల్లో భారతరత్న, మాజీ ప్రధాని, స్థితప్రజ్ఞుడు, దురంధరుడు, అన్ని రంగాల్లో ఆయన మించిన ప్రధాని. ఆయన అటువంటి ప్రధానిగా మైనార్టీ గవర్నమెంట్లో చేసినవాడు. అటువంటి వారికి ఉత్తరోత్తర ఆయన యొక్క ఆశయాలతో నడవాలని, ఆర్థికంగా సంస్కరణలు తీసుకురావాలని అందరినీ కూడా ప్రస్తుతంగాను కోరుకుంటూ ఇంకా ముందు మేము ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఏది చేసినా కూడా మేము చేయగలమని చేస్తామని ఉత్తరోత్తర ఆశిస్తూ